హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ హైడ్రా విధి విధానాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇతర అధికారులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా హైడ్రా విధి విధానాలపై అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్. ఔటర్ రింగ్ రోడ్ వరకు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా విధులు నిర్వహించేలా ఉండాలని సీఎం చెప్పారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీల తొలగింపు, పెనాల్టీ వసూలు బాధ్యత హైడ్రాకు బదలాయించాలని ఆదేశించారు. జోన్ల విభజనలో పోలీస్ స్టేషన్ పరిధిలు, అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలు పూర్తిగా ఒకే జోన్లో వచ్చేలా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినతరం చేసేలా అధ్యయనం చేయాలని, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మున్సిపల్ విభాగాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం ఉండేలా చూడాలన్నారు. హైడ్రా ఒక బలమైన వ్యవస్థగా ఉండాలని, అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు పూర్తిస్థాయి విధి విధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.